భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ 0 అవర్లో లేవనెత్తుతున్న బండి సంజయ్ కార్పొరేటర్ కాదు. పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ 0 అవర్లో లేవనెత్తుతా. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి అని గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనమివ్వాలని చెప్పాలి. కేంద్రం బీహార్ కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు. అందుకే బడ్జెట్ లో మొండిచేయి చూపిస్తున్నారు. ఈసారైనా లోక్సభలో విభజన హామీల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడాలి. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయాడో కేటీఆర్ ను అడిగితే వ్యంగ్యంగా చెప్తాడు. ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మోడీని రాష్ట్రానికి పెద్దన్నలాగా ఉండమన్నారు. కాంగ్రెస్ లో 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా ఉండి RRR పై భువనగిరి పోయి ఫిర్యాదు చేయడంపై వాళ్ల వైఖరి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ హైవే, డ్రై పోర్టు పెట్టబోతున్నాం. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో, ఏదైతే రాజకీయ విమర్శలు చేసుకుంటామో, గత సంవత్సరాల పాలనలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ మంత్రుల మీదనైనా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్, అలాగే వాళ్ళకప్పుడప్పుడు వంత పాడుతూ వస్తున్నటువంటి బీజేపీలు. ఈరోజు నేను ఆ అంశాల మీదకి బోదలుచుకోలేదు. నిన్నటిదాకా ఈరోజు పొద్దున కూడా కొన్ని ప్రెస్ మీట్లు జరుగుంటాయి, వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. నిన్న కూడా నల్గొండకి వెళ్ళిపోయి నల్గొండలో కూడా ఏదో కేటీఆర్ గారు ప్రయత్నం చేసిర్రు, ఇప్పుడున్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిర్రు, రైతులకు ఏదో మెసేజ్ ఇద్దామని పోయారు. కానీ రైతులు ఎవరు అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బడ్జెట్ సమావేశాలు పోయిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అడిగితే చెప్తాడు, వ్యంగ్యంగా చెప్తాడు. ఆయన గొప్పగా చెప్పాడు, అన్నిసార్లు ఢిల్లీకి పోయిండు అని. అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండో బీజేపీ నాయకులకైతే గ్యారంటీ తెలుసు. ప్రతిసారి అక్కడ క్యాబినెట్ మినిస్టర్లను రేవంత్ రెడ్డి గారు కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించుకుంటూ, రాష్ట్రంలో ఏం కావాలి రాష్ట్రానికి, ఈగోస్కు పోకుండా మేము కాంగ్రెస్, వాళ్ళు బీజేపీ, మేము పోయి వాళ్ళని కలవడం ఏంది అని గత ముఖ్యమంత్రి మాదిరిగా నియంతపోకడ పోకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన తర్వాత రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, ఎన్నికలైనాక ప్రజా సమస్యల కోసము మనం ఎంత దిగైనా కానీ పనిచేయాలి, ప్రజలకు మనం అకౌంటబుల్ అని చెప్పి హెచ్సికి తీసుకొచ్చి వాస్తవంగా